ఆస్తులు పోతాయి, ఆరోగ్యం పోతుంది, కానీ విద్య అనేది ఎప్పుడూ పోదు. ఈరోజు పేద పిల్లలు కూడా చదువుకోవటం వల్ల మన కుటుంబాల్లో చాలామంది యుఎస్ వెళ్తున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారండి ఓన్లీ విద్య ద్వారానే. నేను ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతున్నాను, మండలంలో ఒక స్కూల్ని తీసుకుని మోడల్గా ఈ స్కూల్లో ఉన్న ఎంఈఓ గారితోనూ టీచర్లతో కలిసి ఒక రోల్ మోడల్గా స్ట్రెంత్ని పెంచి ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి సీట్ల కోసం ఎమ్మెల్యే గారి రికమెండేషన్ కావాలనే స్థాయికి తీసుకురావాలి. ఈ 4 మండలాల్లో ఉండే ఒక్కొక్క స్కూల్ని తీసుకుంటే ఎంపీ గారిని కూడా అడిగి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి ఆ స్కూల్లో కానీ ఇంకా కంప్యూటర్లు కానీ ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో చేద్దాము. ఈ మండలంలో ఉన్న టీచర్లు కూడా ఇది మండలంలో చాలా దూరాన ఉన్న మండలం. ఈ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు కూడా చాలామంది ఈ మండలం నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఎవరు వెళ్ళొద్దు. మీకు తెలియదు, ఈ జిల్లాలోనే ఈ మండలం చాలా ఆర్థికంగా బలమైన మండలం. అందుకని ఈ మండలంలో ఉన్న బలహీన వర్గాల పిల్లలందరినీ చదివించి వాళ్ళని ప్రయోజకులు చేసే బాధ్యత ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్లు, టీచర్లు తీసుకోవాలి. దానికి ఎప్పుడు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉండదు. ఈ మండలంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ డిజిటల్ క్లాస్ రూమ్ చేయడానికి సిఎస్ఆర్ ఫండ్స్ లేకపోతే ఎమ్మెల్యే గారి నిధులు తీసుకొచ్చి చేసే కార్యక్రమం ఎమ్మెల్యే గారు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆంజనేయులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇట్లాంటి కార్యక్రమాలు ఇది P4లో భాగం లాంటిదేను. ఇలాంటి కార్యక్రమాలు మండలంలో ఉన్న పెద్ద పెద్ద రైతులు వీళ్ళందరికీ ప్రతి ఊర్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఈ అవకాశం వచ్చిన